వెల్కమ్ టు వెంకీ ఐడియా. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్తుంది ఏంటంటే చాలా మంది ప్రీమియర్ ప్రో ఏంటో అసలు తెలియదండి. ప్రీమియర్ ప్రో అసలు కొత్తగా వచ్చే క్రియేటర్స్ కోసం ఈ అడాప్ట్ ప్రీమియర్ ప్రో పార్ట్ 1. ఓకే, కొత్తగా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అలానే ఈ వీడియోకి నేను ఒక 1000 లైక్స్ ఎక్సెప్ట్ చేస్తున్నానండి. ఓకే, లేట్ చేయడం మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఇదిగోండి ఎడాప్ట్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేశానండి. ఇది చూసారు కదా, ఎడాప్ట్ ప్రీమియర్ ప్రో ఓపెన్ చేసాను. ఎడాప్ట్ ప్రీమియర్ ప్రో 2024. ఓకే, అంటే ఈ వర్షన్ అంటే ఈ సాఫ్ట్వేర్ వర్షన్ 2024 వర్షన్. అంటే ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుందండి. ఓకే, చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇంటర్ఫేస్ మీకు ఇలా వస్తుంది. ఓకే, రీసెంట్ అయినా కింద చూసారు కదా, ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అంటే ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఇవ్వాలి. ఓకే, నేను ప్రీవియస్గా చేసిన వర్షన్స్ ప్రాజెక్ట్స్, ప్రీవియస్గా చేసిన ప్రాజెక్ట్స్. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఓపెన్ ప్రాజెక్ట్ ఉంది. ఓపెన్ ప్రాజెక్ట్ క్లిక్ చేస్తే మీకు ఇట్లా ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ట్యాబ్ ఓపెన్ చేసుకొని మీకు ఏ ప్రాజెక్ట్ కావాలో ఆ ప్రాజెక్ట్ మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే న్యూ ప్రాజెక్ట్ అని. ఓకే, న్యూ ప్రాజెక్ట్ చేయండి. ఓకే, చూసారా ఈ ఇంటర్ఫేస్ ఇట్లా వచ్చింది. ఓకే, తర్వాత మీకు ఇట్లా ఇంటర్ఫేస్ అని వస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ మనం ఎగ్జాంపుల్ ఏదో తీసుకోవచ్చు. నేనైతే ఎగ్జాంపుల్గా పార్ట్ అని ఇచ్చామండి. ఓకే, పార్ట్ 1 అని ఇచ్చాము. ఓకే, సి డాష్ పెట్టింది. సి అంటే నేను క్లాస్ అని పెడుతున్నాను. సి డాష్ పార్ట్ 1 అని పెట్టాను. ఓకే, ఇక్కడ పక్కన చూడండి ప్రాజెక్ట్ లొకేషన్. చూసారు కదా, ఇక్కడ ప్రాజెక్ట్ లొకేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూసారు కదా, చూస్ లొకేషన్ ఉంది. చూసారు, చూస్ లొకేషన్, ఇది క్లిక్ చేయాలి. ఈ చూస్ లొకేషన్ ఏంటంటే ఈ ఫైల్ అనేది మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది ఇది అడుగుతుంది అన్నమాట. సేవ్ చేసాను చూసారు, చూస్ లొకేషన్. ఓకే, కింద కింద బాటమ్ లో ఎగ్జిట్ అండ్ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ క్లిక్ చేయండి. ఓకే, క్రియేట్ క్లిక్ చేస్తే ఫ్రెండ్స్ ప్రాసెస్ ఇక్కడ 4 ప్యానల్స్ ఉంటాయండి. ఇక్కడ 4 ప్యానల్స్ ఉంటాయి. 1 2 3 4 ప్యానల్స్ ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. చూసారు కదా, సోర్స్ ప్యానల్. ఓకే, ఇది సోర్స్ ప్యానల్. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ వచ్చి ప్రోగ్రామ్ ప్యానల్ ఉంది. చూసారు, బ్రాకెట్ లో సీక్వెన్స్ అని కూడా ఉంది. నో సీక్వెన్స్. ఓకే, ఇది ఏంటనే సీక్వెన్స్ అంటే ఏంటనేది చెప్తాను. ఇది ప్రోగ్రామ్ ప్యానల్. ఓకే, ఇది టైమ్ లైన్ ప్యానల్. కింద బాటమ్ లో రైట్ సైడ్ బాటమ్ లో కింద కూడా చూసారా, ఇది టైమ్ లైన్ ప్యానల్. ఇది ప్రాజెక్ట్ ప్యానల్. ఓకే, ఇది ఇది ప్రాజెక్ట్ ప్యానల్. ఓకే, ఇది ప్రాజెక్ట్ ప్యానల్. ఓకే, ఇప్పుడు మనం వీడియోని ఇంపోర్ట్ చేయాలి, ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకునే ముందు మనం సీక్వెన్స్ తీసుకోవాలి. సీక్వెన్స్ తీసుకోవాలంటే ఇక్కడ ఫైల్ అనేది చూసారా, టాప్ లో లెఫ్ట్ సైడ్ టాప్ లో ఫైల్ అనేది ఉంది. ఫ్లై క్లిక్ చేయాలి. ఓకే, ఫ్లై క్లిక్ చేసి ఇక్కడ న్యూ అని ఉంది. న్యూ క్లిక్ చేస్తే ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్. ఓకే, ఫోర్త్ అనేది సీక్వెన్స్ అనేది సీక్వెన్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా ట్యాబ్ అవుతుంది. సీక్వెన్స్ తీసుకోవాలంటే ఫైల్లోకి వెళ్ళి న్యూ సీక్వెన్స్ లోకి క్లిక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కంట్రోల్ ఎన్. ఓకే, కంట్రోల్ ఎన్ క్లిక్ చేసినా మీరు సీక్వెన్స్ అనేది మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా, సీక్వెన్స్ న్యూ సీక్వెన్స్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ సేవ్ చేసుకున్నాను షార్ట్ రీల్ సైజ్. ఇది అంటే షార్ట్, ఇప్పుడు యూట్యూబ్ షార్ట్స్ చూస్తారు కదా, ఆ సైజ్ ఎలా తీసుకోవాలనేది ఈ సైజ్ అండి. ఇంకోటి షార్ట్ యూట్యూబ్ ఫ్రేమ్. ఓకే, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుకునే ఫ్రేమ్ ఉంటుంది కానీ మన సైజు, ఫ్రేమ్ సైజు, ఈ ఫ్రేమ్ సైజ్ అండి. ఓకేనా, ఇప్పుడు మనం కొత్తగా ఎట్లా ఇది సేవ్ చేసుకున్నాను. ఓకేనా, ఈ ఫ్రేమ్ సైజ్ అనేది నేను సేవ్ చేసుకున్నాను. ఇది ఎలా సేవ్ చేసుకోవాలి కూడా మీకు ఇప్పుడు చెప్తాను. ఇక్కడ చూసారు కదా, ARRI, హరి హరి ఉంది కదండి, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 1080p అని ఉంది, క్లిక్ చేయండి. మనకి ఎంత తీసుకోవచ్చు. ఓకే, హరి 1080 24. ఓకే, 24 ఫ్రేమ్. ఇప్పుడు నేను రెండు చెప్తాను, షార్ట్ సైజ్ ఎట్లా సేవ్ చేసుకోవాలి, వీడియో సైజ్ ఎట్లా సేవ్ చేసుకోవాలని కూడా మీకు చెప్తాను. ఓకేనా, సెట్టింగ్స్ లో వెళ్ళండి. ఓకేనా, ఈ 24 ఫ్రేమ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ చూసారా, పక్కన సెట్టింగ్స్ క్లిక్ చేయండి. సెట్టింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిటింగ్ మోడ్ అని ఉంది కదా, ఎడిటింగ్ మోడ్ లోకి వచ్చి పక్కన ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కొంచెం పైకి కొంచెం పైకి స్క్రోల్ చేసిన వెంటనే మీకు ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, కస్టమ్ క్లిక్ చేయండి. కస్టమ్ క్లిక్ చేసిన తర్వాత ఇది ఫ్రేమ్ సైజ్ అని ఉంది కదా, ఈ ఫ్రేమ్ సైజ్. ఓకే, ఫ్రేమ్ సైజ్. ఓకే, ఇక్కడ 10 19 20 అని ఉంది, ఇక్కడ 1080 క్లిక్ చేయండి. ఓకేనా, 1080. ఓకే, పక్క బాక్స్ లో ఈ పక్క దాంట్లో
1920 క్లిక్ చేయండి. ఓకే, ఇది షార్ట్ సైజ్ అండి. ఓకేనా, షార్ట్ సైజ్ నోట్ చేసుకోండి. కస్టమ్లోకి వచ్చి వేమ్ సైజులో 1080 అండ్ 1920 ఇది సేవ్ చేసుకోవాలి. ఓకే, సేవ్ చేసుకోవాలంటే కింద ఇక్కడ చూసారా, ఇక్కడ కింద చూసారా, ఇక్కడ సేవ్ ప్రిజిట్ అని ఉంది చూసారా, సేవ్ ప్రిజిట్ ఇది క్లిక్ చేయండి. సేవ్ ప్రిజిట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అడుగు. ఓకే, నేను షార్ట్ టైం పెట్టుకున్నాను, యూట్యూబ్ షార్ట్ టైం పెట్టుకున్నాను. యూట్యూబ్ సారీ యూట్యూబ్ యూట్యూబ్ షార్ట్ అని పెట్టాను. యూట్యూబ్ షార్ట్ అని పెట్టాను. ఓకే, యూట్యూబ్ షార్ట్ అని క్లిక్ చేసిన తర్వాత నేమ్ ఇచ్చేసి ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ సీక్వెన్స్ ప్రిజిట్స్ లోకి వస్తుంది. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నేను ఇప్పుడే సేవ్ చేసింది ఇక్కడ చూపిస్తుంది. ఓకే, యూట్యూబ్ షార్ట్. ఓకే, సేవ్ కొట్టగానే సేవ్ ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ సేవ్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ వీడియో. ఓకే, వీడియో సైజ్ క్రియేట్ చేస్తాం. సేమ్ యారీలోకి వెళ్ళండి, 1080p క్లిక్ చేసుకోండి, 24 క్లిక్ చేసుకోండి, అండ్ అగైన్ సెట్టింగ్స్ లోకి రండి. సేమ్ అగైన్ ఎడిటింగ్ మోడ్ లోకి వచ్చి కస్టమ్ సెలెక్ట్ చేసుకోండి, అండ్ ఇక్కడ ఫ్రేమ్ సైజ్. ఓకే, ఫ్రేమ్ సైజ్ ఫస్ట్ ఏం ఇస్తారండి, 3840, అండ్ ఇక్కడ పక్క దాంట్లో 2160. ఓకే, 2160 ఇది యూట్యూబ్ ఫ్రేమ్ సైజ్ అండి. ఓకేనా, వీడియో ఫ్రేమ్ సైజ్. ఓకే, మళ్ళీ సేమ్ సేవ్ ప్రిజిట్ లోకి వచ్చి వీడియో ఫ్రేమ్ సైజ్. ఓకే, వీడియో సైజ్. ఓకే, వీడియో సైజ్. ఓకే, ఓకే సార్. ఓకే, అంటే సేమ్ ఇక్కడ మీరు ఇక్కడ చూపిస్తుందని చూడండి, ఇక్కడ వస్తుంది. ఓకే, చూస్తారు కదా, యూట్యూబ్ వీడియో సైజ్. ఓకేనా, యూట్యూబ్ వీడియో సైజ్ షార్ట్ సైజ్, ఇది వీడియో సైజ్. ఓకే, ఇప్పుడు వీడియో సైజ్ తీసుకుంది, లేదా షార్ట్, ఇప్పుడు షార్ట్ తీసుకున్నాను అండి. ఓకే, ఓకే, షార్ట్ అయినా వీడియో అయినా ఒకటే అండి. ఇప్పుడు నేను షార్ట్ చెప్తాను, తర్వాత మీకు వీడియో గురించి చెప్తాను. ఓకే, షార్ట్ చెప్తాను. షార్ట్ క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సర్టిఫికేట్ ఎంటర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది. ఓకే, ఓకే, ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వచ్చేసింది సార్ షార్ట్ అండ్ రీల్, దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇట్లా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం వీడియోస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అది ఎలా, ఇక్కడ ఉంది కదా ప్రాజెక్ట్ ప్యానల్ ఉంది కదా, ఇక్కడ ప్రాజెక్ట్ ప్యానల్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఫైల్స్లోకి వచ్చేస్తున్నాం. అది ఫైల్స్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏ ఫైల్ కావాలంటే అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అది ఓకేనా, నేను ఎగ్జాంపుల్గా షార్ట్ తీసుకుంటున్నాను. షార్ట్. ఓకే, షార్ట్ తీసుకున్నాను, వీడియో తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు ఈ వీడియో ఇక్కడ టైం లైన్లోకి రావాలి. దీన్ని అంటే ఇప్పుడు క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి టైం లైన్లోకి. టైం లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయండి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఏంటి ఇట్లా వచ్చిందని మీరు కంగారు పడకండి. క్లిక్ మిస్ మ్యాచ్ వార్నింగ్ అని, క్లిక్ మిస్ మ్యాచ్ వార్నింగ్. ఓకే, ఇదేంటంటే మనం ఇందాక ఫ్రేమ్ సైజ్ తీసుకున్నాం కదా, యూట్యూబ్ వీడియో ఫ్రేమ్ సైజ్, ఆ ఫ్రేమ్ సైజ్ అండ్ ఇప్పుడు నేను తీసుకున్న షార్ట్ ఫ్రేమ్ సైజ్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క వీడియోకి షార్ట్ మీకు చూపిస్తుంది, కంపల్సరీ అడుగుతున్నాను. ఓకేనా, డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే కీప్ ఎగ్జిటింగ్ సెట్టింగ్స్, ఆ షార్ట్ తగ్గట్టు మీకు సెట్ అయిపోతుంది. ఓకేనా, షార్ట్కి తగ్గట్టు సెట్ అయిపోతుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సోర్స్ ప్యానల్ ఉంది. సోర్స్ ప్యానల్ పక్కన ఎఫెక్ట్స్ కంట్రోల్ ఉంది. ఎఫెక్ట్స్ కంట్రోల్ సెలెక్ట్ చేయండి. ఎఫెక్ట్స్ కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ ఆప్షన్స్ వచ్చినాయి. ఇందాక ఏం ఆప్షన్స్ కనపడలేదు. ఓకే, నాకు ఏ ఆప్షన్స్ ఏం రాలేదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఫ్రేమ్స్ తగ్గట్టు మనం సెట్ చేసుకోవాలనుకుంటే స్కేలింగ్ క్లిక్ చేయండి. స్కేలింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, నెంబర్స్ మీద కర్సర్ తీసుకొస్తే ఇట్లా యారో మార్క్ మీకు వచ్చింది చూసారు కదా సింబల్, అది హోల్డ్ చేసి ఇట్లా మౌస్ ఇట్లా మూవ్ చేస్తుంటే సైడ్ కట్టి మౌస్ని మూవ్ చేస్తే మీకు చిన్న కాలం చిన్నగా, పెద్ద కాలం పెద్దగా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా, సేమ్ ఇప్పుడు పొజిషన్, ఇప్పుడు ఈ వీడియోని కొంచెం సైడ్కి రావాలి. ఈ వీడియో సైడ్కి రావాలంటే పొజిషన్. ఓకే, పొజిషన్ ఫస్ట్ ఇక్కడ ఉంది. ఫస్ట్ సేమ్ ఇక్కడ కర్సర్ తీసుకురండి, యారో మార్క్ వస్తుంది, ఇట్లా సింబల్ వస్తుంది మీకు. హోల్డ్ చేసి మౌస్ అటు ఇటు సైడ్ కట్టి ఇటు జరపాలి. ఓకే, అటు సైడ్ రైట్ సైడ్ జరిగింది. ఓకే, ఇప్పుడు నేను దాన్ని లెఫ్ట్ సైడ్ జరపాలనుకుంటున్నాను. ఎలా అంటే సేమ్ దాని నుంచి ఇటు తీసుకో. ఓకేనా, మౌస్ని ఇటు లెఫ్ట్ సైడ్ జరపాలి, అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. అంటే ఈ వీడియోని అటు ఇటు మనం మూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, అటు ఇటు మనం మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైకి కిందకి మూవ్ చేసుకోవాలంటే అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవాలంటే పక్కన ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి, రైట్ సైడ్ దాని పక్కన నెంబర్స్ ఉన్నాయి, దాని పక్కన ఇట్లా మూవ్ చేసుకోండి. ఓకే, అప్ అండ్ డౌన్. ఓకే, అప్ డౌన్, డౌన్ ఎట్లా అయినా అట్లా యూజ్ చేసుకోండి. ఓకే,
ఓకే. దాని కింద ఇక్కడ రొటేట్ అని ఉంది చూసారు కదా, రొటేట్. రొటేట్ కూడా సేమ్ ఇది ఉంది కదా, రొటేట్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎట్లా కావాలంటే అట్లా క్లిక్ చేసుకోవచ్చు. అటు ఇటు ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ యాంకర్ పాయింట్స్ అని అనేది ఈ టూ ఆప్షన్స్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒపాసిటీ అని ఉంది. ఒపాసిటీ క్లిక్ చేస్తే దాని ఒపాసిటీ అంటే మన బ్రైట్నెస్. ఓకే, మనం ఫస్ట్ చెప్పాలంటే బ్రైట్నెస్. అది బ్రైట్నెస్ మనకి ఎట్లా కావాలంటే అట్లా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ బ్లెండ్ మోడ్ అని ఉంది, ఇది నెక్స్ట్ చెప్తానండి. గ్రీన్ స్క్రీన్ ఉపయోగపడి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సోర్స్ ప్యానల్ క్లిక్ చేయండి. ఇది సోర్స్ ప్యానల్ దేనికంటే ఈ వీడియో ఉంది కదా, ఈ వీడియో మీద క్లిక్ చేయండి. ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఈ వీడియో మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఈ వీడియో అనేది ఇక్కడ మనకి ప్రివ్యూ ఇట్లా చూపిస్తుంది. ఓకేనా. ఈ ప్రివ్యూ దేనికంటే ఇప్పుడు మనం ఒక వీడియో కానీ ఒక షార్ట్ కానీ తీసుకున్నాం, మనకి ఈ వీడియో మొత్తం వద్దని మనకి 10 సెకండ్స్ షార్టే కావాలనుకుంటే, ఓకే, ఇక్కడ చూసారు కదా మార్క్ ఇన్ అని ఉంది చూసారు, ఈ మార్క్ ఇన్ క్లిక్ చేయండి. ఓకే, ఈ మార్క్ ఇన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ చేసి ఇట్లా మీకు వైట్ కలర్ ఇట్లా చూపిస్తుంది కదా. ఓకే, తర్వాత కొంచెం మూవ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మార్క్ అవుట్ ఉంది, దాని పక్క ఇది మార్క్ ఉంది కదా, దాని పక్కనే ఎర్ మార్క్ తీసుకురండి, కర్సర్ తీసుకురండి, మార్క్ అవుట్ క్లిక్ చేయండి. ఓకేనా. ఈ వైట్ కలర్ ఉంది కదా, ఈ వైట్ కలర్ మాత్రం మనకు అవుట్పుట్ అది సారీ వీడియో అని వస్తుంది. ఓకేనా. మార్క్ అవుట్ క్లిక్ చేసిన తర్వాత ఈ వీడియోని హోల్డ్ చేసి డ్రాగ్ అండ్ డ్రాప్ ఇక్కడ చేసేసుకోండి. సారీ, వీడియో ఆడియో రెండు వచ్చింది, కానీ నాకు వీడియో ఒకటే కావాలి. మీరు వీడియో ఒకటి తీసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మిడిల్లో వీడియో కింద ఇక్కడ మిడిల్లో ఇక్కడ చూసారు కదా వీడియో డ్రాగ్ వీడియో ఓన్లీ అని చూసారా. కర్సర్ని ఇక్కడ తీసుకెళ్ళి హ్యాండ్ సింబల్ వచ్చింది. ఓకే, హ్యాండ్ సింబల్ కింద బాక్స్ చూపిస్తుంది చూసారా, డ్రాగ్ వీడియో ఓన్లీ అని చూసారా. అది క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని ఇట్లా పట్టుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి టైం లైన్. ఓకే, చూస్తారు వీడియో ఒకటే నాకు వచ్చింది, కింద ఆడియో రాలేదు. ఓకేనా. ఓకే, సేమ్ మనకి ఆడియో కూడా కావాలంటే ఆడియో కూడా సపరేట్గా కావాలంటే సేమ్ దాని పక్కన ఆడియో సింబల్ ఉందండి, దాని మీద క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టుకొని ఆ వీడియో అనేది మనం చూసుకోవచ్చు. ఈ వీడియోస్ అన్నమాట, వీడియోస్ టైం లైన్, దాని కింద ఇది ఆడియోస్ టైం లైన్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ టూల్స్ చెప్తానండి. ఈ టూల్స్ ఇక్కడ చూసారు కదా, సీక్వెన్స్ పక్కన టూల్స్ ఉన్నాయి కదా, ఈ టూల్స్. ఓకేనా, నెక్స్ట్ వీడియో టూల్స్ చెప్తాను. ఓకే, ఈ వీడియోలో మీరు సీక్వెన్స్ ఎట్లా సీక్వెన్స్ క్రియేట్ చేసుకోవాలో చూసారు, అండ్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూసారు, అండ్ ఎలా మీరు వీడియోస్ అండ్ ఆడియోస్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చూసారు. వీడియోస్ ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నారు సార్ కదా, ఆడియోస్ కూడా అంతే అండి. డబుల్ క్లిక్ చేయండి, మనకి ఏ ఆడియో కావాలంటే ఏది కావాలంటే అది క్లిక్ చేసుకోవచ్చు. ఏ వీడియో కావాలంటే ఆ వీడియో, ఏ ఆడియో కావాలంటే ఆ ఆడియో. ఓకేనా. ఈ వీడియోకి నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చూసి షేర్ చేయండి, ఎందుకంటే ఈ వీడియోని చూసి షేర్ చేస్తే కొత్తగా వచ్చి క్రియేటర్స్కి యూజ్ అవుతుంది. కొత్తగా ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళకి ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి ఒక్క వీడియో మనకు నోటిఫికేషన్ వస్తుందండి. ఓకేనా. బెల్ ఐకాన్ ట్యాప్ చేయాలండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న మీకు బెల్ ఐకాన్ ట్యాప్ చేయాలి. ఓకే, ఎనేబుల్ చేసుకుంటే మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్లో వస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు ఎలా అనిపించినప్పుడు కామెంట్ చేయండి అండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయొచ్చు, కామెంట్ బాక్స్ కామెంట్